షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్లో అడుగుపెట్టే సమయం రాబోతోందా? ఆ బాధ్యతలను బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ తీసుకున్నారా? జమాన్ మాస్కో టూర్ అజెండా కూడా అదేనా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. యూనస్ బీజింగ్ వెళ్లి రక్షణ ఒప్పందాలు చేసుకుని 10 రోజులు కూడా పూర్తి కాకముందే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ మాస్కో వెళ్లారు. చైనాను కాదని రష్యాతో రక్షణ ఒప్పందాలపై దృష్టి సారించారు. ఈ చర్యల వెనుక చైనాకు చెక్ పెట్టే లక్ష్యంతో పాటు హసీనాను ఢాకాకు చేర్చే వ్యూహాలు కూడా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఇంతకు చైనాతో ఆ రక్షణ ఒప్పందాలు ఉండగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ రష్యా ఎందుకు వెళ్లారు? ఈ పరిణామాలు చైనా బంగ్లాదేశ్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? యూనస్ వకారు జమాన్ మధ్య అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్. బంగ్లాదేశ్లో సర్కారు సైన్యం మధ్య గ్యాప్ పెరుగుతోందా? చైనాతో ఢాకా స్నేహాన్ని సైన్యం యాక్సెప్ట్ చేయడం లేదా? ఆర్మీ చీఫ్ జమాన్ రష్యా పర్యటన వెనుక వ్యూహం ఏంటి? హసీనా సర్కారు కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా మారింది. యూనస్ సర్కార్ కేవలం భారత వ్యతిరేకతే తమ విధి అన్నట్టు పనిచేస్తోంది. పాకిస్తాన్, చైనాలకు దగ్గరవుతూ భారత్ను దూరం పెట్టే ప్రయత్నంలో బిజీగా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ కావడం ఖాయం. ఈ ఆందోళనే ఆర్మీ అధిపతి వకార్ ఉజ్ జమాన్లో ఉన్నట్టు కనిపిస్తోంది. 2 నెలలుగా ఆయన యూనస్ సర్కారు చర్యల్ని తప్పుబడుతున్నారు. జనవరి చివర్లో పాలకులు మారకపోతే సైనిక తిరుగుబాటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ యూనస్ చైనా పంచను చేరడానికి సిద్ధపడటంతో ఇప్పుడు వ్యూహం మారుస్తున్నారు. అవును, మహమ్మద్ యూనస్ చర్యలకు విరుద్ధంగా ఆర్మీ చీఫ్ యాక్షన్ కనిపిస్తోంది. యూనస్ చైనాకు దగ్గరవుతుంటే ఆర్మీ చీఫ్ జమాన్ మాత్రం ఆయుధాల కోసం రష్యానే రైట్ అంటున్నారు. యూనస్ బీజింగ్ వెళ్లి వారం రోజులు కూడా గడవకుండానే జమాన్ మాస్కో వెళ్లారు. ఈ చర్యలే బంగ్లాదేశ్ బీజింగ్ బంధంలో చిచ్చు పెడతాయన్న చర్చ జరుగుతోంది. అందుకు చాలానే కారణాలున్నాయి. బంగ్లాదేశ్, చైనా మధ్య ఒప్పందాల్లో ఆయుధ ఒప్పందాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అవే ఆ 2 దేశాల మధ్య అతి పెద్ద డీల్స్. ఎందుకంటే బీజింగ్ నుంచి ఢాకా ఏకంగా యుద్ధ విమానాలే కొనుగోలు చేయాలని అనుకుంది. గత ఏడాది డిసెంబర్లో J-10C అనే యుద్ధ విమానాన్ని కొనుగోలు చేయాలని డిసైడ్ అయింది. యుద్ధ విమానాలు కొనుగోలు చేసేంత ఆర్థిక బలం బంగ్లాదేశ్ దగ్గర లేకపోయినా ఢాకాకు J-10C ఫైటర్లను విక్రయించడానికి బీజింగ్ సైతం సిద్ధమైనట్టు వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఈ ఒప్పందం మరింత విస్తృతమైంది. J-10C ఫైటర్ జెట్ల స్థానంలోకి పవర్ఫుల్ JF-17 యుద్ధ విమానాలు చేరాయి. అంతేకాదు, బంగ్లాదేశ్లో చైనా వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి కూడా యూనస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే బంగ్లాదేశ్కు JF-17 ఫైటర్ జెట్లు అందడం ఖాయం. ఒక రకంగా బంగ్లాదేశ్ ఆర్మీ అధిపతికి ఇంతకంటే గుడ్ న్యూస్ మరేది ఉండదు. కానీ జమాన్ మాత్రం ఈ విషయంలో అనుకున్నంత సంతోషంగా లేడు. అందుకు ఉదాహరణే అతడి మాస్కో టూర్. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ మాస్కో పర్యటనకు వెళ్లడం పెద్ద విషయమేం కాదు. కానీ రక్షణ పరంగా చైనాతో బలమైన ఒప్పందాలు చేసుకున్న తర్వాత వెళ్లడమే అసలు విషయం. అంతేకాదు, మాస్కో వెళ్లిన తర్వాత వకార్ ఉజ్ జమాన్ యాక్షన్ మొత్తం రష్యన్ మేడ్ వెపన్స్ పైనే ఉంది. మొదట రష్యా సైనిక నాయకత్వంతో చర్చలు జరిపారు. ఆయుధాల తయారీని పరిశీలించారు. దీనిపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ రష్యా డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ కల్నల్ జనరల్ అలెగ్జాండర్ ఫోమిన్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మధ్య ఓ సమావేశం జరిగిందని, ఇందులో ఇద్దరు సైనిక సహకారం అవకాశాలను చర్చించారని చెప్పారు. అంటే రష్యాతో రక్షణపరమైన ఒప్పందాల కోసమే వకార్ ఉజ్ జమాన్ మాస్కో వెళ్లాడు. మరి చైనాతో రక్షణ ఒప్పందం మాటేంటి? ఒక దేశంతో రక్షణ ఒప్పందం ఉన్నంత మాత్రాన మరో దేశంతో ఉండకూడదని రూలేమీ లేదు. మన దేశాన్ని కూడా రష్యా, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలతో డిఫెన్స్ డీల్స్ ఉన్నాయి. కానీ చైనా విషయంలో ఇది వర్తించదు. ఒక్కసారి బీజింగ్తో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంటే మన దేశం దగ్గర ఆయుధాలు కొనడానికి కుదరదు. మరీ ముఖ్యంగా బంగ్లా వంటి చిన్న దేశాలకు ఆర్థిక సాయం పేరుతో మరో ఆప్షన్ లేకుండా చేస్తోంది. అంటే తమ రక్షణ అవసరాల కోసం కష్టమో నష్టమో చైనా ఆయుధాలనే కొనాలి తప్ప ఇతర దేశాల నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకునే అవకాశం ఉండదు. మరి ఇది తెలిసి కూడా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ రష్యాతో రక్షణ ఒప్పందాలపై ఎందుకు చర్చిస్తున్నట్టు? అది కూడా చైనాతో కీలక ఒప్పందాలు కుదురుతున్న సమయంలోనే ఎందుకు రష్యా వెళ్లారు? ఇక్కడే యూనస్ జమాన్ మధ్య గ్యాప్ ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. పైగా వకార్ ఉజ్ జమాన్ రష్యా వెళ్లిన తర్వాత సైన్యంలోని 5 కీలక అధికారుల్ని యూనస్ సర్కార్ హౌస్ అరెస్ట్ చేసింది. ఈ చర్యలే ఢాకాలో ఏదో జరుగుతోందన్న అనుమానాలకు తావిస్తున్నాయి.
వకారుజ్జమాన్ రష్యా టూర్ పైకి ఆయుధాలు, రక్షణ ఒప్పందాలుగా కనిపిస్తున్నా అంతకు మించిన రాజకీయ వ్యూహం కూడా ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. అది మరేదో కాదు, షేక్ హసీనాను తిరిగి బంగ్లాదేశ్కు రప్పించడం. బంగ్లాదేశ్లోని పరిస్థితులు మారాలంటే హసీనా తిరిగి ఢాకా వెళ్లడంతోనే జరుగుతుంది. యూనస్ సర్కార్ను కూలదోస్తేనే హసీనా ఢాకా వెళ్లగలుగుతారు. ఇదంతా జరగాలంటే యూనస్కు చైనా మద్దతు ఉండకూడదు. అదే సమయంలో భారత్ మద్దతు యూనస్కు అవసరమవుతుంది. భారత్కు అత్యంత మిత్రదేశం రష్యానే కాబట్టి అట్నుంచి నరుక్కుని వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. షేక్ హసీనా కూడా ఇటీవలే తాను తిరిగి బంగ్లాదేశ్కు రాబోతున్నట్టు ప్రకటించారు. సో త్వరలో బంగ్లాదేశ్ పాలిటిక్స్లో భారీ మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు.